నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 30 మంది ఒక 13 ఏళ్ల బాలికపైకి లైంగిక దాడికి పాల్పడ్డారు. దాదాపు అంటే 32 మంది. ఒక చిన్నారి అని కూడా చూడకుండా, ఒక మైనర్ అని కూడా చూడకుండా, సో 30 మంది ఆ పాపపైకి లైంగిక దాడికి పాల్పడ్డారు. అంటే ఆ పాప ఎంత నరకం చూసుండొచ్చు. పాప ఎంత ఆ ఆవేదన, ఆ పాప ఎంత బాధపడుండొచ్చు, ఎంత ఏడ్చుండొచ్చు, ఎంత బ్రతిమలాడుండొచ్చు, ఎంత రిక్వెస్ట్ చేసుండొచ్చు, నన్నొదిలేయండి, నన్నొదిలేయండి అని చెప్పేసి. సో, అయితే ఈ సంఘటన వచ్చేసి రాజస్థాన్ శ్రీ గంగానగర్‌లో అయితే జరగడం అయితే జరిగింది. ఎప్పుడైతే పాప కొంచెం ఒక పని మీద బయటకెళ్ళడం అయితే జరుగుతుంది. దాని తర్వాత తను ఇంటికి వస్తున్న సమయంలో ఒక రిక్షా మాట్లాడుకొని, ఒక ఆటో మాట్లాడుకొని, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి, మా ఏరియాలో మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఆ ఆటో వ్యక్తి, ఆ డ్రైవర్ ఏం చేస్తాడు, అతనికి తెలిసిన ఒక హోటల్‌కి అతను అమ్మేస్తాడు. అమ్మేయడమే కాకుండా అతను కూడా ఇందులో పాల్పడ్డాడని చెప్పేసి ఇప్పుడు తెలుస్తా ఉంది. సో, ఆ హోటల్‌కి అమ్మిన తర్వాత ఆ హోటల్‌లో దాదాపు ఒక నలుగురు, ఐదుగురు ఈ లైంగిక దాడికి పాల్పడతారు. దాని తర్వాత మరో హోటల్‌కి తరలిస్తారు ఈ 13 ఏళ్ల బాలికని. దాని తర్వాత అక్కడి నుండి మళ్ళా ఇంకో హోటల్‌కి తరలిస్తారు. అలా దాదాపు కొన్ని హోటల్స్‌కి ఈ అమ్మాయిని తరలించడం జరిగింది. దాదాపు 32 మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ లైంగిక దాడికి పాల్పడ్డట్లయితే తెలుస్తూ ఉంది. దాదాపు 30 మంది అత్యాచారం ఎంత కిరాతకంగా చేశారంటే, అంటే ఈళ్ళు మనుషులనుకోవాలా? లేదంటే మానవ మృగాలనుకోవాలా? ఆ పాపకి ఎన్నో ఆశలుంటాయి. నేను చదువుకోవాలి, ఎంతో ఎదగాలి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకు గూడా, మా పాప ఎదగాలి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకు గూడా ఎన్నో ఆశలుంటాయి. సో, అలాంటిది ఇలా ఎలా చేయాలనిపిచ్చింది? అంటే ఇలా ఈ పాపనేనా? ఈ పాపలాగా ఇంకా ఎంతమంది ఇలా అనుకోవాలి? ఇప్పుడు ఆ 30 మందిని రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకొని, ఆ 30 మందిని ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. రోడ్డు మీద వాళ్ళని కట్టేసి ఈడ్చుకెళ్తున్న విజువల్స్ గూడా మనం చూడొచ్చు. అది గూడా చూయించే ప్రయత్నం అయితే జేస్తాను. వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు రాజస్థాన్ మొత్తం ఉడికిపోతుందని చెప్పుకోవాలి ఈ సంఘటన మీద. రాజస్థాన్ ప్రజలందరూ వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయాలి అని చెప్పేసి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. యెస్, అవును. అట్లాంటి వాళ్ళని నడి రోడ్డు మీద కాదు, ఆ నడి రోడ్డు మీదనే ఉరియే కాదు, ఎన్‌కౌంటర్ గూడా చేయాలి. ఆ ఎన్‌కౌంటర్ చూసి ఇండియా మొత్తం షేక్ అయిపోవాలి. భారతదేశంలో మళ్ళీ ఇలా లైంగిక దాడికి పాల్పడాలంటే ఒక్కొక్కనికి పడిపోవాలంతే. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఆ హోటల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ హోటల్స్‌ని గూడా గుర్తించి బుల్డోజర్ ద్వారా వాటిని కూల్చివేయడం గూడా జరుగుతుంది. అవి గూడా నేను చూయించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ కూల్చివేయడము ఇవన్నీ పక్కన పెడితే గనక ఎవరెవరు పాల్పడ్డారు అనే దాంట్లో సో, ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకొని వాళ్ళని, ఈ పాప ఎంతైతే బాధపడిందో, ఈ పాపని ఏ విధంగా అయితే హింసించారో, అంతే కాకుండా ఈ పాపకి మద్యం కూడా తాగించారని చెప్పేసి గూడా ఆస్పత్రిలో తెలుస్తూ ఉంది. అయితే ఈ జూన్ 18 పాప మిస్ అవ్వడం జరిగింది. దాని తర్వాత 5 రోజుల తర్వాత పాపని పోలీసులు పట్టుకోవడం జరిగింది. పాపని ఇంకా హాస్పిటల్‌కి తరలించడం జరిగింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ పాప ఈ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఏదేమైనప్పటికీ పాప సంఘటనలో మాత్రం చాలా బాధాకరమనే చెప్పుకోవాలి. ఇలాంటి సంఘటన మనం ఎక్కడ గూడా చూసుండమనుకోవాలి. అసలు భారతదేశంలో ఏం జరుగుతుంది? ఇలాంటి వాళ్ళ వల్ల భారతదేశానికి ఎలాంటి పేరొస్తుంది? ఇలాంటి వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తే గాని భారతదేశంలో ఇప్పుడు న్యాయం జరుగుతుంది? ఆ పాపకిప్పుడు ఎలా న్యాయం జరగాలి? పాప ఇక లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు? అనేది మనం చూస్తూనే ఉన్నాము. సో, ఇప్పుడు ఈ 30 మందిని ఉరి తీస్తే గాని రాజస్థాన్ ప్రజలు కూలవ్వమని జెప్పేసి గూడా చెప్తూ ఉన్నారు. ధర్నాలు చేసే పరిస్థితి గూడా మనకు కనిపిస్తూ ఉంది. అదే విధంగా హోటల్స్ గూడా ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మూసివేయడమే గాకుండా అవన్నిటిని ధ్వంసం గూడా జేస్తూ ఉన్నారు. అవన్నిటిని కూల్చివేస్తున్నారు బుల్డోజర్ సహాయంతో. ఇంకా ఇలాంటి హోటల్స్ ఎక్కడెక్కడున్నాయి? ఇలాంటి ప్రతి హోటల్‌లో దాదాపు ఇప్పటికే 100కి పైగా హోటళ్ళని ఎంక్వైరీ జేసినట్లు తెలుస్తా ఉంది. సో, ఇలాంటి హోటల్స్ ఎక్కడెక్కడున్నాయి? ఎంతమంది ఇలా పాల్పడుతున్నారు? ఎంతమంది ఇలా చిన్నారులని ఎంత వేధిస్తున్నారు? అని చెప్పేసి గూడా ఇప్పుడు ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. రాజస్థాన్ పోలీసులు గూడా ఇప్పుడు
చాలా గట్టిగానే ఈ కేస్‌నైతే స్ట్రిక్ట్‌గానే తీసుకోవడం అయితే జరిగింది. తీసుకోవాలి. లేకపోతే రాజస్థాన్ ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ఏ ఒక్కరు కూడా ఊరుకోమని చెప్పేసి కూడా ట్వీట్లు పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వాళ్ళు ప్రతి ఒక్కరు పోరాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పాపకి తల్లిదండ్రులకి న్యాయం జరగాలి అని చెప్పేసి కూడా, జస్టిస్ జరగాలి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక వైపున పాప ఇక లేదు అన్న వార్త గూడా చాలా బాధాకరంగా ఉంది. పాప గూడా ఏమని మాట్లాడింది, దొరికిన తర్వాత హాస్పిటల్‌లో ఏమని మాట్లాడింది అనేది గూడా నేనొకసారి చూయించే ప్రయత్నం అయితే చేశా. అంటే ఇంత ఏడ్చుకుంటూ మాట్లాడడానికి గూడా అసలు పాపకవ్వట్లేదు. కానీ అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి అక్కడున్న డాక్టర్స్, అక్కడున్న పోలీసులు కొంచెం తెలుసుకోవడానికి పాపతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేశారు. అదే విధంగా డాక్టర్స్ గూడా చెప్తున్న ప్రకారం ఏంటంటే, ఈ పాపని చాలా హింసించి ఈ అత్యాచారానికి పాల్పడ్డారు అని చెప్పేసి గూడా ఆ డాక్టర్స్ గూడా చెప్తూ ఉన్నారు. అంటే ఆ డాక్టర్స్ ఆ స్టేట్‌మెంట్ గూడా చూస్తూ ఉంటే, మరీ ఇంతగా ఇలా గూడా బిహేవ్ చేస్తారా అని చెప్పేసి గూడా తెలుస్తుంది. వాళ్ళు మనుషులనుకోవాలా? మనం మృగాలనుకోవాలా? అని చెప్పేసి గూడా అసలు ఏ విధంగా ఎంత గలీజ్‌గా చేశారు? ఆ పాపని ఏ విధంగా ఈ లైంగిక దాడికి పాల్పడ్డారు అని చెప్పేసి గూడా ఆ డాక్టర్స్ చెప్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల ఏడుపు గానివ్వండి, వాళ్ళ బంధుమిత్రుల ఏడుపు గానివ్వండి చూస్తూ ఉంటే ఇదెంత బాధాకరమైన విషయం అనేది తెలుస్తూ ఉంది.